पुष्पं वेद पुष्पवान् पशुमान् भवति पुष्पवान् भवति चन्द्रमावान् पुष्पवान् प्रजावान् भवति हरिहरसन्तानचित्तनयने पुष्पाङ्गदेवताय नमः सर्वापराधशमनार्थं नीराजनं धर शंकराय शंकराय शांकरी मनोहराय शाश्वताय मंगलम शांकरी मनोहराय शाश्वताय मंगलम हेलो समर्पयामि కొంచెం సైడ్ బొంబాయిలో ఈ అయ్యప్ప స్వామి ఆలయంకు అంకురార్పణ చేయడం జరిగింది. స్వర్గీయ మన ఇవాటి రత్నాకరరావు గారి సహస్థలతో అప్పుడు చాలా మంచి రిలేషన్స్ ఉండే మాకు ఎలక్షన్స్ తరుపతి ఎలక్షన్లో వారితో ఇక్కడ అంకురార్పణ చేయడం జరిగింది. దినదిన ప్రవర్ధమానమై ప్రతి సంవత్సరం జాతర నిర్వహిస్తూ ఇవాళ ఈ జగిత్యాల జిల్లాకు ఒక తలమానికంగా జాతర అయ్యప్ప జాతర కోరుకుంటే అద్భుతమైన జాతర అనేటువంటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. వారు ఎక్కడున్న ఆ స్వర్గలోకల వారికి అయ్యప్ప స్వామి సదా అన్ని సుఖాలు కలిగజేస్తూ మంచి పునర్జన్మని కలుగజేయాలని కోరుతున్నాం స్వామి. అలాగే మా ఆదిశీ నాన్న మాకు చిరకాల పరిచయం. మీకు తెలుసో లేదో రుద్రేణిలో ఒక మహాపడి పూజ చేసినప్పుడు అప్పుడు ఊరూరు పూజలు చేసుకుంటూ పైసలు వేస్తుండే గుడి కోసం. అప్పుడు తను జిల్లా పరిషత్ మెంబర్గా ఉండే జడ్పీటీసీగా ఉండే మా పూజ కాడికి వచ్చిండు. తన పైసలు 516 అప్పుడు ఎంతో ఇచ్చిండు. మా జ్ఞాపకం ఉంది. ఆ డబ్బు ఇందులో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. మరి అది ఎట్లయితే వారు ఆ జడ్పీటీసీ నుంచి ఇవాళ ఒక ప్రభుత్వ ప్రధాన విప్గా తయారయ్యాడు రూలింగ్ గవర్నమెంట్లో. అది భగవంతుని యొక్క అనుగ్రహం వల్లనే ఏం జరిగినా శివుని ఆజ్ఞ లేని శివమైన పుట్టదు. కాబట్టి ఆ ఆయన చేస్తున్న మంచి కార్యక్రమం వల్లే, ఆయన కర్మ ఫలితాల వల్లనే వేములవాడ దేవస్థానం ప్రెసిడెంట్ మెల్లగా ఎమ్మెల్యే తర్వాత విప్పు రేపు పొద్దున ఈ క్షేత్రానికి ఒక మంత్రిగా కూడా కావాలని మేము కోరుతున్నాం. మరి ఇది చాలా అంటే తప్పు లేదు. ఒక శాస్త్రం ఏం చెప్తారంటే ఎవరైనా పూజారింటికి పోయినా లేకపోతే గురుస్వామింటికి పోయినా తల్లి దగ్గరికి పోయినా ఆడపిడ్డ దగ్గరికి పోయినా పండు పొలము తీసుకొని పోవాలా. అది ఆనవాయితీ.
మరి మా సీనాన్ని ఇక్కడికి ఏ పండు తెచ్చిండో నాకు అర్థమవుతలేదు కాబట్టి ఆ పండుని సభాముఖంగా ప్రకటిస్తే ఆ స్వామి మేమందరం కూడా చాలా సంతోషపడడం. స్వామి అది ఇంకోటి మీకు తెలుసలేదు, యాపిల్ పళ్ళు, కొబ్బరి పళ్ళు, అరటి పళ్ళు దేవుడికి సమర్పించాలి. ఎందుకో తెలుసా? అందులో విత్తనాలు ఉన్నాయి. మిగతా అయితే విత్తనాలు ఉంటాయి, ఎంగి విత్తనాలు కాబట్టి మళ్ళీ వెళ్ళి అశుద్ధి అవుతుంది. ఇప్పుడు భగవంతుడు కనిపించేటి 3 పళ్ళు, కొబ్బరికాయ అది దానికి ఉంటుంది, యాపిల్, తర్వాత అరటి పళ్ళు, ఈ 3 శ్రేష్టమైనది. మరి అందులో మా సీనన్న మాకు యాపిల్, కొబ్బరికాయ, అరటి పళ్ళు 3కి 3 ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం. స్వామి స్వామి శరణం. మన గురుస్వామి గారు సెలవిచ్చినట్టుగా మన జుబాడి రత్నాకరరావు గారు మన దేవాలయానికి ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం చేశారు. మరి వారి హయాంలోనే మనం ఇక్కడ 3.5 ఎకరాల జాగాను, అప్పుడు మనం 6.5 ఎకరాల జాగాను మనము ఆక్యుపై చేసుకొని అప్పుడు ప్రహరీ కూడా కట్టడం జరిగింది. మరి అదే క్రమంలో ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్న ప్రహరీ గోడను మళ్ళీ పునర్నిర్మించాలనే సంకల్పంతో మేము కోరుకున్నాము, అది పూనుకున్నాము. అది ఇప్పుడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఆదిశీనన్న గారు మనందరికీ ఆత్మీయుడు. మరి వారు అంచెలంచెలుగా ఏ రకంగా అయితే ఎదిగిలో మరి మన అయ్యప్ప దేవాలయాన్ని కూడా వారి కన్సర్న్లో డెవలప్ చేయాలని చెప్పి కోరుతూ మనం చేస్తున్న అభివృద్ధి పనులకు సుమారు 60-70 లక్షల రూపాయల ఫండ్ అవసరం ఉంది స్వామి. భక్తుల నుంచి సేకరిస్తున్నాము. అలాగే మన ప్రభుత్వ నిధుల నుండి కూడా కనీసం ఒక 30 లక్షల రూపాయలు మీ తరఫున మంజూరు చేయించాలని చెప్పి మన ఈ జాతర పక్షాలను కోరుతున్నాము. స్వామి శరణమయ్యప్ప. ఆదిశీనన్న గారిని మాట్లాడాలని, అలాగే గురుస్వామి చెప్పినట్టుగా మరి ఏం పనులు మనకి ఇస్తారో ఇప్పుడు వారి మాటలు విందాం. సన్మానం అనంతరం వారు 3 నిమిషాలు చెప్తారు. స్వామి చేద్దాం. స్వామి చేసేదా అభిచంద్రాపత్తవేణో హిరణ్యాభ్యశ్వాన్ రజనో దేవసోమా రాజాదిరాజాయ ప్రసిద్ధసాగిని నమో వయం వైశ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ స్వామి శరణం. వేదిక మీద ఉన్నటువంటి మన కృష్ణారావు గారు, మీకు జ్ఞాపకం ఉంది, నాకు జ్ఞాపకం ఉంది. మేము వాటిని ఏం కోరలేదు పాపం. అప్పుడు వాళ్ళ ఆటగారు 10లో లేకుండే, అయినా వేరే ఎమ్మెల్యేలో ఎంపీ దగ్గర పోయి 1 లక్ష రూపాయల పైసలకు ఒక చక్రాయం కట్టి మాకు త్యాగం చేసేది. స్వామి మేము మర్చిపోలేదు, అన్ని జ్ఞాపకం ఉన్నాయి మాకు. కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ గారు ఆలయాన్ని అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది మా కోరుట్లలో ఇంత పెద్ద జాతర ఇంత వైభవంగా జరగడం. ఇది నా లాస్ట్ ఇయర్ అనుకుంటా యాజ్ ఎ చైర్పర్సన్ నేను కావడం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీతోనే నేను డెఫినెట్ గా వస్తాను. పూజ అటెండ్ అయితే మామూలుగా మీలాగా ఒక మెంబర్ గా వచ్చి అటెండ్ అవుతాము. ఈ మన మున్సిపల్ నుంచి కూడా మనం చాలా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 1,50,000 శాంక్షన్ అయింది. థ్యాంక్ యూ. స్వామి శరణం. కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన జూబడి నరసింహరావు గారు మరియు కృష్ణారావు గారు వారి అనుసంధానంలో అభివృద్ధి కొరకు 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. ఏం అడగలేదు.
స్వామి ఏమడగలేదు అడుగుతే అడిగినట్టు చేస్తారు, అడగకపోతే అంతకంటే ఎక్కువ ఇస్తారు కాబట్టి అడగలేదు. ఈరోజు అంగరంగ వైభవంగా కొరుట్ల పట్టణంలో అయ్యప్ప పూజా కార్యక్రమం, జాతర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అయ్యప్ప భక్తులకు, అదేవిధంగా అయ్యప్ప మాల వేసుకున్నటువంటి అయ్యప్ప స్వాములందరికీ నాకు నమస్కారం. స్వామి శరణం, అయ్యప్ప శరణం. ఏదైతే మారు మోగుతున్నటువంటి కొరుట్ల పట్టణంలో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున జరగడం మన కొరుట్ల పట్టణానికే గర్వకారణం తెలియజేస్తూ వారు అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది. ఏదైతే కాంపౌండ్ వాళ్ళు ఉన్నారో మా ఎస్డిఎఫ్ నుంచి నర్సింగ్ అడిగి 5 లక్షల రూపాయలు మీకు ఆ కాంపౌండ్ వాళ్ళకు పెట్టిస్తా అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వాములందరికీ నమస్కారం చెప్తూ సెలవు. స్వామి శరణం. ఆలయ అభివృద్ధి విషయంలో ప్రభుత్వ విప్పు ఆది శ్రీరంగ మరి గురుస్వామి అధ్యక్షుడు చెప్పినట్టు విధంగా, ఆచార్యులు రాంపంతులు చెప్పినట్టు విధంగా నేను ఎంత చేస్తాను అనేది ఆ ఆలయంలో కానీ అసెంబ్లీలో కానీ కొట్లాడి తీసుకొచ్చే విధంగా వారు 2 నిమిషాలు స్వామి శరణాలతో మీ అందరికీ 2 నిమిషాలు మాట్లాడతారు. స్వామి ఈ దేవాలయం కొరుట్ల నియోజకవర్గం కాదు, వేములవాడ నియోజకవర్గం భక్తులు కూడా వస్తున్నారు. దయచేసి అది వారు గమనించాలని కోరుతారు. కొరుట్ల శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు, అదేవిధంగా అయ్యప్ప స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో అయ్యప్ప శరణు ఘోషతోటి ఈరోజు ఇక్కడ జాతర కార్యక్రమాన్ని భక్త సమాజం అంతా కూడా కొట్ల పట్టణ ప్రముఖులతో పాటు అయ్యప్ప సేవా సమితి సంబంధించిన వారంతా కూడా నిర్వహిస్తున్న సందర్భంగా ముందుగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అయ్యప్ప జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి గురు పూజారి నారాయణ గారు కానీ, అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు పెద్దలు శ్రీనివాస్ గారు, అంబాటి శ్రీనివాస్ గారు, చాలామంది పెద్దలు ఈ కార్యక్రమంలో హాజరు కావాలని కోరడం, మరి మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా మిత్రులు జువారి కృష్ణారావు గారు, అనేక మంది కౌన్సిలర్లు, అనేక మంది అయ్యప్ప స్వామి భక్తులు, పట్టణ ప్రముఖులు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా అయ్యప్ప పడి పూజ కోసం వేచి చూస్తున్న సందర్భంలో పూజా విధానాన్ని, పూజలో విలీనం కావాలని చెప్పినటువంటి వచ్చిన భక్తులకు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడే అయ్యప్ప స్వామిని దర్శించుకునే సమయంలో ప్రతి సంవత్సరం 27వ తేదీ శబరిమలలో స్వామివారికి ప్రీతి పాత్రమైనటువంటి మండల పూజ చేస్తూ, ఏదైతే లోక కళ్యాణం జరగడానికి చేసేటువంటి కార్యక్రమం భాగంగా ఇక్కడ కూడా 27వ తేదీ ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప జాతర చేస్తూ ఉన్నాం. అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ అందాలని, లోక కళ్యాణం జరగాలని చేసే కార్యక్రమం చెప్పడం జరిగింది. సంతోషం. నాకు బాగా గుర్తు, మా చంద్రుడి మండల కేంద్రంలో కూడా ప్రతి ఏటా 12 సందర్భంగా డిసెంబర్ 12 వచ్చిందంటే ప్రతి సంవత్సరం 12వ తారీఖు నాడు రాజు పాల్గొన్నాం. ప్రతి సంవత్సరం 12వ తేదీన చేయడం ఆనవాయితీ వస్తుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం 2వ తేదీ చేయడం అనేది ఇది పూర్వజన్మ సుకృతంగా భావించాలి ప్రాంత ప్రజలందరూ కూడా. మన హైందవ సమాజంలో, మన హైందవ సంస్కృతిలో ఎలాంటి కీడు రాకుండా చూడడానికి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడానికి ఆయా గ్రామాల్లో గ్రామ దేవతలుగా, కుల దేవతలు ఉండేటువంటి మనం కొలుచుకొని వేడుకోవడము, బ్రాహ్మణోత్తముల చేత, వేద పండితుల చేత పూజా కైంకర్యాలు ఆయా విధానాలతోటి వారిని మెప్పించి వారి ద్వారా ఆశీస్సులు మనకు అందేలా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా అయ్యప్ప పడి పూజ అనేటువంటి కార్యక్రమం కానీ, లేకపోతే అయ్యప్పకు సంబంధించినటువంటి దీక్ష తీసుకునేటువంటిది కూడా ఒక కఠోరమైన దీక్ష కూడా మనం చెప్పుకోవచ్చు. కొందరు 41 రోజులు, కొందరు 21 రోజులు, కొందరు 11 రోజులు చేసేటువంటి
41 రోజులు 41 days ఏదైతే కఠోరమైనటువంటి దీక్షలు ఉన్నటువంటి అంటే కొంతమంది నానాయకులు కూడా అక్కడ దర్శనం చేసుకునే వాళ్ళని చూసిన సందర్భం 41 రోజులుగా కఠోరమైన దీక్షను చేసి మరి వారి కుటుంబం బాగుండాలి, వారి గ్రామం బాగుండాలి, అందరూ బాగుండాలని చెప్పని కోరేటువంటి ఈ దీక్షా ఫలితం అందరికి దక్కాలని చెప్పి సందర్భంగా అయ్యప్ప స్వామి సందర్భంగా ప్రత్యేకంగా వేడుకుంటూ మన దేశంలో ఉన్నటువంటి పూజా విధానాన్ని, పూజా కైంకర్యాలను నేను ఇటీవల కొన్ని దేశాలకు సంబంధించిన ప్రజలను చూసినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి హైందవ సంస్కృతి, మన పూజా విధానం, మన పూజా కైంకర్యాలను గమనిస్తూ ఇతర దేశాల్లో వారి యొక్క ప్రజలు సుఖశాంతులతో ఉండే విధంగా మన విధానం అవలంబించే కార్యక్రమాన్ని అంటే భారతదేశమే ఒక ముఖద్వారంగా ప్రపంచ దేశానికి అవుతున్నటువంటి సందర్భంగా మనం ఘనంగా చెప్పుకోవడానికి కోసం మన పురాణాల్లో కూడా అనేక మహాభారతం చూసినా, రామాయణం చూసినా, ఎక్కడైనా ఏ ఇతిహాసాల్లో ఏ చరిత్రలు చూసినా మన పూజా విధానం అనేది చాలా గొప్పగా మన పూజా విధానంలో మనసు బాగలేకపోతే నాలయానికి వెళ్తే నిర్మలమైన హృదయంతో బయటకు వస్తాం. ఆలయానికి వెళ్ళి కాసేపు కూర్చొని స్వామివారి అమ్మవారిని దర్శించుకొని కాసేపు ధ్యానముద్రలు ఉంటే మనకున్న అంటే ఏదైనా పొరపాటు చేసినటువంటి భావన మనసులో కూడా తిరిగిపోయేటువంటిది ఎక్కడంటే దేవాలయాలు. అలాంటి దేవాలయాలు ఎక్కువగా మన ప్రాంతంలో రావడం, మన ప్రాంతంలో ఉండడం అవసరంగా భావించాలి. మరి ఈ దేవాలయం రత్నాకరంగా ఉన్నప్పుడు చక్కటి అవకాశం వేదికగా గుర్తు చేసుకోవడం అంటే మంచి చేస్తుంటే ఎక్కడున్న వారిని గుర్తు చేసుకోవడానికి నిదర్శనంగా వారి గుర్తు ఇక్కడ చెప్పడం జరిగింది. అలాంటి స్థలంలో భక్తుల సహకారంతో ప్రాంత పట్టణ ప్రజల సహకారంతో వివిధ ప్రాంతం నుంచి వచ్చేటువంటి సహకారంతో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించుకొని ముందుకు పోతున్నాం కాబట్టి అభివృద్ధి అనేది దశలో కొనసాగే ప్రక్రియని భావిస్తా. ఎంత చేసినా మీరు అంటున్నటువంటి గ్రహాలు నిర్మాణం పూర్తయినా మళ్ళీ తర్వాత వచ్చే కమిటీ కానీ ఇంకేదో మళ్ళీ ఒక పని చేయాలని చెప్పిన ఆలోచన ఉంటుంది కదా. దినదినాభివృద్ధి చెందే క్రమంలో భక్తుల సంఖ్యను బట్టి, భక్తుల రాకను బట్టి మనం ఆలయాన్ని విస్తృతం చేసుకోవడం ఆనవాయితీ. దక్షిణ కాశీగా పేరు రాజా నారాయణుడి మధ్యలో మీరు చూసిన గత 20 రావడం నుంచి 102 కోట్లతో ఆలయ విస్తీర్ణం అంటే ఎప్పుడో 800 సంవత్సరాల నిర్మాణమైనటువంటి దేవాలయంకు భక్తుల సంఖ్య పెరుగుతా ఉంది. నానాటికి వేల నుంచి లక్ష వరకు కూడా వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరుగుతున్న అనుగుణంగా శీఘ్రం దర్శనం కొనసాగించే పని వేరే రాజాని ఆలయాన్ని కూడా వివిధ రంగాల అభివృద్ధిని తీసుకుపోయడంలో మరి ముందుకు పోతా ఉన్నాం. అన్న సంవత్సరంలో 35 కోట్లతో నిర్మాణం చేస్తున్నాం. ఆ విధంగా ఇక్కడ కూడా అయ్యప్ప స్వామి సన్నిధిలో, జ్ఞాన సన్నిధిలో కూడా భక్తుల సంఖ్య పెరుగుతున్న వారికి అనుగుణమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పని ఏదైతే భక్త సమాజం అయ్యప్ప సేవా సమితికి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఉన్నటువంటి మరి శ్రీనివాస్ గారి నోట కానీ గురు స్వామి గురు నారాయణ గారి నోట వచ్చినటువంటి మాట ఏదైతే అభివృద్ధిలో పెద్ద కృష్ణారావు గారు చెప్పడం జరిగింది. అభివృద్ధికి తప్పనిసరిగా స్పెషల్ డెవలప్మెంట్ వారికి నిధులు ఇవ్వడం జరుగుతుందని భవిష్యత్తులో మా ద్వారా కూడా రావాలండి. వారంటే మాట ఇక్కడ మీ కోట్ల కాదు, మీ నియోజకవర్గ ప్రజలకు వస్తారండి. మీరు కోట్లలో చదువుకున్నా నాకు బాగా గుర్తున్న ఇంటర్మీడియట్ అంతా కూడా కోట్లలో మా మేనమ్మ గొప్పలు ఒకటి ఎక్కడ ఉంటారు, వారు ఇక్కడ చదువుకుంటారు. తర్వాత నిజామాబాద్లో వారు చదువుకుంటే వారి ఆలోచనలో ఇంటర్మీడియట్ ఇక్కడ చేసుకొని నేను ఐటీ నిజామాబాద్ చేసిన కూడా చాలామంది స్నేహితులు క్లాస్మేట్ ఇక్కడ క్లాస్మేట్స్ కూడా చాలామంది ఉన్న సందర్భం. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ కూడా సేవ చేసేటువంటి అవకాశం భాగ్యాన్ని అయ్యప్ప స్వామిని ఇవ్వాలని కోరుకుంటున్నా. నా వంతు సహకారం తప్పనిసరిగా నేను నరసింహారితో ఉన్న కృష్ణరావు గారితో మాట్లాడి మీరు అడిగేటువంటి క్రమంలో ప్రభుత్వం ద్వారా దేవాదాయ శాఖ ద్వారా లేదు ఇతరత్ర ఏ కార్యక్రమం రావాలో ఇప్పించేటువంటి ఏర్పాట్లు చేస్తానని చెప్పిన మాట సందర్భంగా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం అయిపోయినంత ఒకసారి మళ్ళీ మీరు మనం కూర్చున్న ఒక ఇద్దరు మీరు రండి. తప్పనిసరిగా ఏ కార్యక్రమం మీరు అమలు చేసుకుంటూ దానిలో నా పాత్ర ఎక్కడ ఉండాలి, ఏ సేవలో ఉండాలనేది నేను మీకు చెప్పి ఆ కార్యక్రమాన్ని అమలు చేయడంలో తప్పనిసరి నా పాత్ర ఉంటుందనే మాట సేవ చేసుకునే భాగ్యానికి మీరు అవకాశం కల్పిస్తారు. తప్పనిసరి నా వంతు సహకారం ఉంటుంది అని సందర్భంగా తెలియజేస్తూ మరోసారి అందరికీ నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అయ్యప్ప స్వామి ఆశీస్సు మనందరికీ ఉండాలి. ఈరోజు ఇక్కడ కోట్ల అయ్యప్ప స్వామి సన్నిధిలో అయ్యప్ప జాతరలో భాగంగా ఏదైతే పడిపూజ కార్యక్రమాన్ని నిష్ఠతో బ్రాహ్మణోత్సవం చేపట్టేటువంటి పడిపూజ స్వామి అయ్యప్ప గారు మెచ్చి ఈ ప్రాంత ప్రజలకు చక్కటి ఆశీస్సులు అందేయాలని చెప్పని స్వామివారిని కోరుకుంటున్నాను. అందరికీ పేరు పేరు నమస్కారం. మన మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ వేదికపైకి వస్తే వారికి మన ఆలయ పక్షాన సన్మానం చేయడం జరుగుతుంది. స్వామి
టౌన్ ప్రెసిడెంట్ తిరుమల కల్లార్ గౌడ్ స్వామిని అంతం లక్ష్మీనారాయణ స్వామి, పులి శిరీష హరిప్రసాద్ మార్కెట్ వైస్, తిప్పల ప్రభాకరణ, మూరెడన స్వాములు, పులి శిరీష హరిప్రసాద్ స్వామి, మిగతా ఎవరైనా మున్సిపల్ కౌన్సిలర్స్ ఉంటే స్టేజ్ వద్దకు రావాలి స్వామి. కూర్చోవలసిందిగా కోరుతున్నాం. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, మదోక్షదాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పవిత్రం ధారయిత్వా ఓం పవిత్రవన్పదేహానాం ప్రజ్ఞాభిలక్షణే వ్రతం మహాసముద్రం ధీరా ఇచ్చే ఉద్ధరణే శ్వారభం. విష్ణవే నమో, విష్ణవే నమో, విష్ణవే నమః. పవిత్రం ధారయిత్వా పునరాచమ్యా ప్రదేశే లక్ష్మీ నివాస గృహే దివ్య పవిత్రమణి మహాపరిపూజనే విమవందరుతో మాసానాం దశరమాసే పక్షానాం పక్షౌ ఉత్తమ పక్షౌ కృష్ణపక్షౌ తిథీనాం తిథౌ ఉత్తమ తిథౌ ద్వాదశ్యాం అస్తు వాదరస్తు వాదరః శుభవాదరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం మన విశేషణ విధిష్టాయామస్యాం శుభతిథౌ అస్య యజమానస్య గోత్రోద్భవస్య వైదికుల గోత్రోద్భవస్య చిత్రాల వంశోద్భవస్య నారాయణ లక్ష్మీ రాజమణీనామ్య సహ కుటుంబానాం మారిక మహామణి ఆశ్రితనామని యస్య సహ కుటుంబానాం నానానాం గోత్రోద్భవస్య సమస్త అయ్యప్ప ఆలయ సగండీసభ్యానాం నానానాం గోత్రోద్భవానాం నానానాం నామధేయానాం ధర్మపత్ని సమేతానాం సపుత్రకానాం సపుత్రికానాం శాశ్వతవర్గానాం గోత్రోద్భవస్య రాజనం లలితానామ్య భర్తార గోత్రోద్భవస్య రమేశాంజస్య వర్షానామ్య సహ కుటుంబానాం. అందరూ కూడా నేను చెప్పేటువంటి సంకల్పాన్ని మంచిగా సావధానంగా చెప్పండి. ఈరోజు చాలా చాలా గొప్ప విషయం అండి. అందరూ కూడా ఇక్కడైతే పులి వాహనుడై ఉన్నాడు. అయ్యప్ప వాహనం ఏమిటి? పులి వాహనం. పులి వాహనం ఎక్కి ఒక చేతిలో విల్లును పట్టుకొని వస్తున్నాడు. ఎందుకోసమండి? ఎందుకోసం వస్తున్నాడు? తిరిగేందుక కాదు, మనల్ని రక్షించేందుకు, హిందూ ధర్మ పరిరక్షణకై మనల్ని కాపాడేందుకు, మన కుటుంబాన్ని కాపాడేందుకు ఆ యొక్క పరమాత్మ పులివాహనుడై వస్తున్నాడు. మరి ఎవరైతే హిందూ ధర్మానికి ఇబ్బంది చేస్తున్నారో, ఎవరైతే హిందూ ధర్మానికి అన్యాయం చేస్తున్నారో, లేదా మనకు ఈ పూజ చూసేటువంటి వారికి, పూజ చేసేటువంటి వారికి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, మనకి ఏవైతే కష్టాలున్నాయో ఆ కష్టాలన్నీ కూడా పోగొట్టేందుకు, ఆ కష్టాలన్నీ కూడా తీర్చేందుకు మరి ఈ సంవత్సరం మన స్వామివారు పులివాహనుడై హిందూ ధర్మ పరిరక్షణకై పులి మీద వస్తున్నాడు. మీ అందరికీ తెలుసు కదా పులి పంజ ఎలా ఉంటుందో. కాబట్టి ఈ రోజు ఎవరైతే పూజలు పాల్చుకుంటారో, ఇంకో విషయం ఏంటి కదా అంటే, ఈ రోజు శుక్రవారం మన క్షేత్రంలో అయ్యప్ప స్వామితో పాటుగా సరస్వతి అమ్మవారు కూడా కొలువైనటువంటి విషయం తెలిసిందే. మరి దానికి అనుసంధానంగా శుక్రవారాన్ని పురస్కరించుకొని ఇక్కడ శ్రీచక్ర అర్చనతో పాటుగా అభిషేకం అయిన తర్వాత మహిళలందరితోటి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా మన దేవాలయ అధ్యక్షులు మరియు శాశ్వత గౌరవాధ్యక్షులు ఇరువురు కూడా మీరందరూ కేవలం మీరు బాగుండాలి అనేటువంటి ఒకే ఒక మంచి సంకల్పంతో
కొరుట్ల నియోజకవర్గం బాగుండాలని చెప్పి ఒక సంకల్పంతో మరి ఈ యొక్క పడిపూజ నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క మహా పడిపూజలో భాగంగా అందరూ కూడా మంచిగా 2 చేతులు స్వామి వారికి జోడించి మంచిగా నమస్కారం చేసుకొని నేను చెప్పేటువంటి సంకల్పాన్ని చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం మమ గృహే నిరంతర ధన ధాన్య కనక వస్తు వాహన ధేనుకాంచన పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం గృహే అలక్ష్మి పరిహార ద్వారా మహాలక్ష్మి స్థిరకాల సంరక్షణ యోగ్యత ఫల సిద్ధ్యర్థం మమ అయ్యప్ప దేవత సహిత శ్రీచక్ర సంచార స్వరూప జ్ఞాన సరస్వతి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం మమ గృహే శరీరే వ్యవహార స్థలే సర్వవిధ నరమంత్ర నరయంత్ర పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరదృష్టి పరపీడ నివారణ పూర్వకం మమ సంకల్పిత సర్వకార్య విజయ సిద్ధ్యర్థం మమ కొరుట్ల గ్రామే నిరంతర ధర్మ పరిపాలన అధికారిక యోగ్యత సిద్ధ్యర్థం మమ గ్రామే సమస్త ఆరోగ్యాది అభివృద్ధి అర్థం మమ గ్రామే నిరంతర గో సంరక్షణ యోగ్యత సిద్ధ్యర్థం మమ గ్రామే సమస్త విద్యార్థినీనాం ఉన్నత విద్యా ప్రసాద సిద్ధ్యర్థం నిరంతర అయ్యప్ప దేవాలయ ఉత్తరోత్తర అభివృద్ధి యోగ్యత సిద్ధ్యర్థం ఆచార్య శ్రీముఖేన శ్రీచక్రార్చన సహిత ఏవం సమస్త అయ్యప్ప భక్తజనాన్ ద్వారా నానాగ్రహేషాం ప్రథమతః కనిషారాధనం గణపతి గౌరీ దేవతా పూజనం శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం విజయార్థం మహాయజ్ఞ కరమణ పుణ్యాహవాచనం కనిషారాధనం మహాగణాధిపతి దేవతా ప్రీత్యర్థం అభిషేక అష్టోత్తరశతనామార్చనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం అభిషేక అష్టోత్తరశతనామార్చనం నవగ్రహ తద్దోష వీర నవగ్రహ మండపరాధనం దివ్య పదినెట్టామరి ఆవాహన పూజనం తదంగాతదంగాచ అస్మిన్ శ్రీ చక్రే అస్యమానస్య అఖండ సౌభాగ్య ప్రసాద సిద్ధ్యర్థం యథాశక్తి అష్టాదశ కలశ సహిత అయ్యప్ప స్వామి జ్ఞాన సరస్వతి దేవత శనేశ్వర గ్రహ దేవతా సహిత ప్రధానక కన్యముల మహాగణాధిపతి ప్రధాన కలశ స్థాపన పూజనం తదంగాతదంగాచ సుహాసిన్యే ద్వారా యథాశక్తి కుంకుమార్చన పూజనం ఆరతి ఆరాధనం అష్టోత్తర శతనామార్చనం కరిష్యే అస్తు సంకల్పః సంకల్ప సిద్ధిరస్తు వచనం సత్యం తథాస్తు కూడా మంచి గణపతికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయ్యప్పకు నమస్కారం చేసుకొని ఒకసారి మనసులో నుండి కోరికలు చెప్పుకోండి. తేషాం ప్రథమతః కలశారాధనం కరిష్యే కలశానికి 4 వేలు కానీ గణపతి పూజ కాగానే భజన ప్రారంభించారు 5 నిమిషాలు. విష్ణవే నమః కలశారాధనం కరిష్యే గంధాక్షత పుష్పైరభ్యక్షాయ నమః ఆదౌ నిర్విఘ్నతా ప్రసమాప్తో మహాగణాధిపతి పూజనం గౌరీ పూజనం చ కరిష్యే స్తుతిః ఆత్మస్తుతిః సమస్త పూజాస్థలాన్ శుచిః సర్వదేవతాన్ శుచిః సర్వం శుచిః నిర్విఘ్నేన పరాప్రాప్యర్థం మహాగణాధిపతి దేవతా సహిత మహాగౌరీ పూజనం చ కరిష్యే. అక్షతలు తీసుకోండి. అందరూ కూడా గణపతికి గౌరీదేవికి నమస్కారం చేసి మనసులో ఉన్నటువంటి కోరికలు చెప్పుకొని అభిషేక గణపతి యొక్క పూజ అయ్యేంత వరకు కూడా గం కవీనాపమిష్టవస్తం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదవిసేద సాధనో గౌరదుష్పదే నవదేవ పూషే సహస్రాక్షరా పరమే వ్యోమన్ గణాధిపతి గౌరీ మావాహయామి స్థాపయామి పూజయామి నమస్కరామి. ఒక పుష్పం గౌరమ్మ దగ్గర పెట్టండి. ధ్యాయామి ధ్యానం ఆవాహయామి రత్నసింహాసనాస్తే పుష్పం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి స్నపయామి ఆపోయిష్టామయో భవతాన ఓజేదనా
श्रवणमोरतस्य पादेन समर्पयामि। नमो गणपतये नमः प्रमदपतये नमस्ते स्तुलम्भोदराय एकदन्ताय विघ्नविनाशाय शिवे सर्वार्थसाधिके भगे देवी नारायणि नमोस्तुते। नाम्भिकाभ्यां नमः स्नानं समर्पयामि अन्ते शुद्धारमणीयं समर्पयामि। वस्त्राणि मुट्टुनि रक्तवस्त्रद्वयं चारु देवयोग्यं च मङ्गलं ग्रहाणत्वं लम्बोदरहरात्मजा राजनं ब्रह्मसूत्रं च काञ्चनं चोत्तरीयं सर्वधर्मग्नं भक्तानाम् इष्टदायकाते सर्वाभरणार्थे अक्षरान् समर्पयामि। धारयामि भोगे पर्येति बाहुल्याय एजं परिभारयामि। स्वामीनां विद्वान् पुमान् संपरिभारयामि। वारि याराकाय सरस्वती कुङ्कुमनिलेपनं समर्पयामि। पुष्पैश्च पूजयामि। समगश्येकदन्तच्चाकपिलोकनगरनिकायक्षो बालचन्द्रो गजागणेशो गगनो सावित्री विजया सदा स्वाहमादरो लोकमावाहितगणेशाम्बिकाय नमः। नानाविधऋतुकालोद्भव परिमलपत्रपुष्पाञ्जलि समर्पयामि। धूपमाघ्रापयामि। सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यते। ग्रापयामि साक्षन्द्रवर्तितं युक्तं महिळनाडोलितं मया गृहाणमङ्गलदीपो त्रैलोक्यदिमिराभावो दीपं सन्दर्शयामि। शुद्ध आत्मनीयं समर्पयामि। निवेदयामि भारत्रियाभ्यप्रोक्ष्या ॐ प्राणात्रे नमः अपानात्रे नमः व्यानात्रे नमः उदानात्रे नमः समानात्रे नमः ब्रह्मणे नमः। अमृत निवेदनं समर्पयामि। पूगीफलैककर्पूरे नागवल्ली समेतं ताम्बूलं प्रतिगृह्णाम्बूलं समर्पयामि। सर्वापराधशमनार्थं नीराजनं दर्शयामि। మరి ఇప్పుడు గణపతికి ఇక్కడ నీరాజనం దర్శయామి। జయ జయ గణనాథ భగవన్ గిరిజాగణనాథ జయ జయ గణనాథ భగవన్ గిరిజాగణనాథ గజవర ముఖయుగ శివనుత గగన గజవర ముఖయుగ శివసురనదన హరిపాలక దేవా స్వామిన్ జయ జయ గణనాథ స్వామిన్ జయ జయ గణనాథ। వక్రాశుంభాంతే భూత్కాశగ్రాధైర్వాక్యా వక్రాశుంభాంతే భూత్కాశగ్రాధైర్వాక్యే విక్రోషద్భవదురనిపునాశక విక్రోషద్భవనిపునిషునాశక యుతక్షేణాశమయా స్వామిన్ గణపతి తత్పాధౌ స్వామిన్ గణపతి తత్పాధౌ స్వామిన్ గణపతి తత్పాధౌ జయ జయ గణనాథ స్వామిన్ గిరిజాతనుదాత జయ జయ గణనాథ స్వామిన్ గిరిజాతనుదాత హరిపాలక దేవా గణనాథ స్వామిన్ జయ జయ గణనాథ। గణపతి గౌరం గరుణావతారం ధనుధారధారం వజహేంద్రహారం సదా వసంతో హృదయారవిందే భవం భవామి సైతం నమామి। మంగళం గణనాథాయ మంగళం హరసూనవే మంగళం విఘ్నరాజాయ విఘ్నహస్త్రేస్తు మంగళై శైలరాజతనయే చంద్రముండనిశోధనే మృగేంద్రవాహనే దుఃఖాముంధానే రక్షాం ధారయామి। బోల్ గజానన భగవానికి జై మాతకి జై। శ్రీనాంబికాభ్యాం నమః। నిరాజముఖే శుద్ధ